24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 10 గ్రాములు 1,11,000కి రీచ్ అయింది. అసలు ఈ బంగారం ఎందుకు పెరుగుతుంది? అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుంది? ఈ డౌట్ మీకు వచ్చిందా? అయితే చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఫన్ నిజం. ఫన్తో పాటు నిజం కూడా. బంగారం ధర అప్ అండ్ డౌన్ అవడానికి మొత్తం 8 కారణాలు ఉన్నాయి. యూఎస్ డాలర్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, గ్లోబల్ క్రైసిస్, సెంట్రల్ బ్యాంక్ పాలసీస్, డిమాండ్ అండ్ సప్లై, స్టాక్ మార్కెట్ ట్రెండ్, మైనింగ్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. యూఎస్ డాలర్ స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ అనేది యూఎస్ డాలర్లో ట్రేడ్ అవుతుంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ కోల్పోతుందో, అంటే వీక్ అవుతుందో, అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది వేరే కంట్రీ వాళ్ళకి చీప్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, క్లియర్గా అర్థమవుతుంది. యూఎస్లో 1 గ్రామ్ గోల్డ్ వాల్యూ $100 అనుకోండి. డాలర్ ప్రైస్ వీక్ అయింది అంటే మన రూపీ స్ట్రాంగ్ అయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్. ప్రజెంట్ డాలర్ వీక్ అయ్యింది అనుకుందాం, అది 85కి మారింది అనుకుందాం. కానీ అదే $100కి 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. ఇప్పటి వరకు 8,800 రూపీస్కి మనకి 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది. డాలర్ వీక్ అయ్యాక కూడా $100కి అదే 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. అంటే 8,800 నుంచి మనకి డాలర్ వీక్ అవ్వగానే 8,500కి పడింది. అంటే ఒక్కొక్క గ్రామ్లో 300 రూపీస్ ప్రాఫిట్ దొరుకుతుంది. సో కోట్లలో డబ్బులు ఉన్నవాళ్ళు ఎన్ని గ్రామ్స్ కొంటారు? సో ఇదే విధంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు వేరే కంట్రీస్లో ఎంతమంది ఉంటారు? సో అప్పుడు డిమాండ్ అనేది టూ మచ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇదే వైస్ వర్సాలో యుఎస్ డాలర్ రేట్ స్ట్రాంగ్ అయితే అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇన్ఫ్లేషన్ తట్టుకోవాలంటే కామన్ పీపుల్కి తెలిసిన ఏకైక దారి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే ఈ రోజు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్కి మనం సెల్ చేయొచ్చు. అప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ని మనం తట్టుకోవచ్చు. అంటే ఈ రోజు మనం పెట్టిన గోల్డ్ కాస్ట్ని 10 ఇయర్స్ తర్వాత మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మనం ప్రాఫిట్గా తీసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల గోల్డ్ ప్రైస్ రైజ్ అవుతుంది. దీనిలోనే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ కావాలి. అంటే ఆ టైంలో గోల్డ్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తే ఇన్వెస్టర్స్ అందరూ బ్యాంక్ బాండ్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వాటికి ఇంట్రెస్ట్ రేట్ వస్తాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ వాటికి పెరగడం వల్ల గోల్డ్ మీద ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు. సో ఆటోమేటిక్గా డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. గ్లోబల్ క్రైసిస్. ఇప్పుడు మీ కంట్రీ చుట్టుపక్కల ఏదన్నా వార్ జరుగుతుంది అనుకోండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లోంచి మనీ తీయడం, బాండ్స్లోంచి మనీ తీయడం, ఇవన్నీ తీసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వార్ ఎప్పుడైతే జరుగుతుందో స్టాక్ మార్కెట్లో మనీ అంతా తీయడం, మార్కెట్ క్రాష్ అవుతుంది. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఉన్న మనీ పోగొట్టుకోవడం కాకుండా ఆ మనీని తీసి వెంటనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో గోల్డ్కి ఉన్న డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చిందో 2008లో, అప్పుడు గోల్డ్ వాల్యూ అనేది 12,500 రూపాయలు ఉంది. 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్స్. అది 3 ఇయర్స్లో 100% పెరిగింది. అంతకన్నా ఎక్కువే పెరిగింది. 3 ఇయర్స్ అంటే 2011కి వచ్చేసరికి 26,500కి పెరిగింది. నెక్స్ట్ 2020లో అందరి ఫేవరెట్ కోవిడ్ వచ్చినప్పుడు 48,600 ఉన్న గోల్డ్ ప్రైస్ 3 ఇయర్స్లో 2023కి 65,000కి రీచ్ అయింది. ఈ టైంలోనే పెరిగిందా, వేరే టైంలో పెరగలేదా అంటే వేరే టైంలో కూడా పెరిగింది. ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది. మీకు లింక్లో గోల్డ్ ప్రైసెస్ ఇయర్ టు ఇయర్ ఇస్తున్నాను చూడండి. గోల్డ్ ప్రైస్ 1 lakh ముందు, 1 lakh రీచ్ అవ్వకముందు ఒక వార్ జరిగింది. దాని తర్వాత ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉంది, ఒక 6 months బ్యాక్ ఏం జరిగింది, మేలో ఏం జరిగింది, దానికి ముందు ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, కంపేర్ చేసి చూడండి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ పాలసీస్. సెంట్రల్ బ్యాంక్ దగ్గర అంటే ఆర్బీఐ, యుఎస్ ఫెడరల్ బ్యాంక్, వీళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే కొత్త గోల్డ్ని పర్చేస్ చేస్తారో అప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రిజర్వ్స్లో ఉన్న గోల్డ్ని సెల్ చేస్తారో అప్పుడు గోల్డ్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై. వరల్డ్లో ఉన్న టాప్ కంట్రీస్లో ఇండియా అండ్ చైనా లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్. మన ఇండియాలోనే తీసుకుందాం, పండగలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, వాట్ నాట్. కారణం అవసరం లేదు, డబ్బులు ఉంటే చాలు గోల్డ్ కొనుక్కోవడానికి. అండ్ మన కంట్రీలో అయితే సీజనల్ డిమాండ్. దీపావళికి బంగారం కొనాలి, అక్షయ తృతీయకి బంగారం కొంటే మంచిది. ఇలాంటి రీజన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ట్రెండ్. స్టాక్ మార్కెట్ ఏదో ఒక గ్లోబల్ న్యూస్ బేస్ చేసుకొని అప్ అండ్ డౌన్ అవ్వడం జరుగుతుంది. అదే బేసిస్లో ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అవుతున్న టైంలో, ఆ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ మనీ తీసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగితే అప్పుడు ప్రైస్ పెరుగుతుంది. మైనింగ్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. ఇది బేసిక్ భయ. ఇప్పుడు మామూలుగా ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి, లేబర్ కాస్ట్ అనేది పెరుగుతాయి. ఇవి
ఫర్ ద టైం బీయింగ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దాన్ని బట్టి గోల్డ్ మైనర్గా ఇది లాంగ్ టర్మ్లో పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. పక్కింటి వాళ్ళు గోల్డ్ కొనుక్కున్నప్పుడు మీ వైఫ్ వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు నాకు కొనిపెట్టు అన్నప్పుడు చూడు, అప్పుడు గోల్డ్ ప్రైస్ ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. సో నెక్స్ట్ టైం గోల్డ్ పెరిగినప్పుడు ఈ 8 పాయింట్స్లో ఏ పాయింట్లో గోల్డ్ రేట్ పెరిగింది అన్న ఆలోచించండి ఒకసారి. ఈ ఇన్ఫర్మేషన్ మీతో ఎండ్ చేయకుండా మిమ్మల్ని గోల్డ్ కొనమనే మీ వైఫ్తో కానీ మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ షేర్ చేయండి. నేను ఈలోపు మా ఆవిడకి ఈ వీడియో చూపించి వస్తాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోల్డ్ గురించి చెప్పాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి.